అందరికీ నమస్కారము. గురు చరిత్ర చెప్తున్నాము. 3 సార్లు ఓంకారం చెప్పి అప్పుడు స్టార్ట్ చేద్దాము. ఆ ఆ ఆ శ్రీ గురు చరిత్రలో 16వ అధ్యాయంలో గురువుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపర లోకాల్లో సుఖమే ఉండదు. సరికదా, నీవెంత తిరిగినా కూడా వ్యర్థమే అని చెప్పి చెప్తాడు. అయితే నువ్వు వెంటనే వెళ్ళి పూర్వ గురువుని ఆశ్రయించమని చెప్తారు. ఆ బ్రాహ్మణుడు పూర్వ గురువు దగ్గరికి వెళ్తాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి ని తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలోని ఉన్న బిల్వటి గ్రామంలో భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచట కృష్ణవేణి సంగమంలో పడమటి తీరాన ఉన్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసిస్తాడు. ఓకే, అది మనం 16వ అధ్యాయంలో చెప్పాము. ఇంకా 17వ అధ్యాయంలో ఈ 17, 18, 19 అధ్యాయాల్లో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము అంటే నరసోభావాడి క్షేత్ర మహత్యాన్ని గురించి, అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తూ ఆయన తెలియచేస్తున్నారు. అంటే సిద్ధుడు నామధారకుడికి చెప్తున్నాడు. ఈ 3 అధ్యాయాల్లో నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలు ముఖ్య రంగస్థలమైన అమరపురము క్షేత్ర మహత్యాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తూ ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్యాపారంగతుడిగా చేశాడు. ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థులు 1856, 78 జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు. పేద బ్రాహ్మణ దంపతులకి భుక్తి ముక్తులు ప్రసాదించాడు. ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. అంటే మహాత్ములు, ఆ, సిద్ధ పురుషులు సిద్ధత్వాన్ని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి సాధన చేసి తపస్సు చేసి వాళ్ళు పొందిన సిద్ధులు ఏవైతే ఉన్నవో ఆ సిద్ధులు వాళ్ళ సొంతానికి వాడుకోరు. అవి లోక కళ్యాణంలో జనులు ఇబ్బంది పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఉపశమనము ఆంతరమే కాకుండా భౌతికంగా కూడా వాళ్ళకి కావలసిన ఉపశమనాన్ని ఆ, ఇవ్వడానికి మహాత్ములు, అవతార పురుషులు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లోక కళ్యాణార్థం లోక సంచారణ అందుకే చేస్తారు కూడా. లోక సంచారణ చేసి ఆ, ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆయా ప్లేసుల్లో వాళ్ళకి ఇప్పుడు కూడా మనము ఉమ్, మహాత్ములు యొక్క వాళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత, అలాగే అక్కడ మనకి ఏదైనా ఎవరైనా పాపం తీరని బాధ ఇబ్బందులు ఉంటే మానసిక ఒత్తిడితోటి వాళ్ళకి ఆ బలం సరిపోనప్పుడు వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ గురువుని కానీ లేకపోతే ఆ ఆరాధన పూజ్యమైన ఆ ఆ ఆ మూర్తులు ఆ మూర్తిని కానీ ఆయా ప్లేసుల్లో వాళ్ళు తప్పనిసరిగా ఆ సంకల్పం చేస్తారు దండం పెట్టుకుని. ఆ సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతూ ఉంటుంది. అంటే ఆశీర్వాదం అని అంటాము. అలా బాబాలు కూడా అలాగే చేస్తారు. బాబాల చరిత్ర అంతా కూడా తప్పనిసరిగా వాళ్ళ జన్మ, బాబాల యొక్క జన్మ లోక కళ్యాణార్థమే ఉంటుంది. షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలో కూడా ఇవన్నీ చూడవచ్చు. గంగా గంగానుజుడనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిశలి, కాశీ, ప్రయాగ, గయా క్షేత్రాలు యాత్ర చేయించేయగలిగాడు. అంటే ఆ సూక్ష్మతతో, పూర్వమంతా సూక్ష్మతో యాత్ర చేసేవారు. మహాత్ములందరూ సూక్ష్మతో చేసేవారు, సామాన్యులు స్థూలంగా చేసేవారు. సో చాలా మంది మునులు, ఋషులు, అంటే అప్పుడు ఇలా దేశాలు విడిపోలేదు కదండి, ప్రపంచం అంతా ఒక్కటే.
ప్రపంచమంతా పాదయాత్రతో స్థూలంగా నడిచిన శంకరులు వీళ్ళందరూ కూడా, చంద్రశేఖర్ సరస్వతి వీళ్ళందరూ ఉన్నారు, స్వామినారాయణ వీళ్ళందరూ కూడా పాదయాత్రతో నడిచారు. ఈ భూభాగం అంతా ఒకసారి నడిచి చూపించారు. శంకరుడు 3 సార్లు నడిచాడు. సో ఇలా మహాత్ములు ఉన్నారు చాలా మంది. ఇప్పటికీ చాలా మంది మహాత్ములు పాదయాత్ర చేస్తారు. అలాగా సూక్ష్మతతో భృగు మహర్షి, అత్రి మహర్షి, అగస్త్య మహాముని వీళ్ళందరూ కూడా సూక్ష్మతతో ఎన్నిసార్లైనా సరే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి, నారద మహర్షి వీళ్ళందరూ కూడా విహారము చేసేవారు సూక్ష్మతతోటి. అంటే మనిషి ఆ ఇప్పుడు మనిషి ఊహించలేరు, అసలు అంత స్థూలంలోకి వచ్చేసారు. ఒకప్పుడు అంత సూక్ష్మతోటే ఉండేవారు. గ్రహణ శక్తి అలాగే ఉండేది. 6 సెన్సెస్ బాగా పనిచేసేవి. ధర్మము 4 పాదాల నడిచే టైంలో స్వార్థము లేకుండా నిస్వార్థముతో, ఎటువంటి స్వార్థము లేకుండా మనుషులు జీవించినప్పుడు వాళ్ళకి అలాంటి శక్తి తప్పనిసరిగా ఉండేది. మహాత్ములకైతే ఇంకా ఎక్కువ వాళ్ళ తపశ్శక్తి, వాళ్ళు ఏమనుకున్నారో అది చేయటానికి వాళ్ళ తపశ్శక్తి వాళ్ళకు ఉపయోగపడేది. అలా ఇక్కడ ఏంటంటే ఒక్క గంగానుజుడు అనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి, కాశీ, ప్రయాగ, గయ క్షేత్రాలన్నీ కూడా యాత్ర చేయించగలిగారు. ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు. శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాల్లో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలో కూడా మనం చూడవచ్చు. అది గుర్తించుకుని మనం ఈ పారాయణం చేయాలి. ఎవరైనా మనం పారాయణం చేసేటప్పుడు తప్పనిసరిగా దత్తుడి యొక్క లీలలు ఇవన్నీ గుర్తు పెట్టుకుని మనం పారాయణం చేస్తున్నప్పుడు మనకి ఆ బలం ఉంటుంది. సో పారాయణం చేస్తున్నప్పుడు యాంత్రికంగా చేయకుండా వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్, ఒక గౌరవంతో మనం చేస్తాము. మన లోపల కూడా హాయి అనిపిస్తుంది. అంటే భగవంతుని యొక్క చింతనలో ఒక మానసిక పరిస్థితి, ఒక హాయి వస్తుంది. ఆ హాయిని పొందాలనంటే మీరు ఏ పారాయణం చేసినా ఆ పారాయణంలో ఎవరు చరిత్ర తీసుకుని మీరు పారాయణం చేస్తున్నారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తెలియాలి, వాళ్ళ మహత్తు తెలియాలి, వాళ్ళ లీలలు కూడా మనం తెలుసుకుంటే కనుక మన మనస్సు వాళ్ళ చుట్టే తిరుగుతుంది. ఒక ఆనందము వెల్లివిరుస్తుంది. అలా పారాయణం చేయాలి. శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయము పారాయణము ఆయా క్షేత్ర దర్శనంతో సమానం. మీరు ఈ గురు చరిత్ర అధ్యాయాలన్నీ పారాయణం చేసినప్పుడు, దాన్ని శ్రద్ధతో చేసినప్పుడు మీరు ఎన్నో క్షేత్రాలు తిరిగినట్టుగా ఆ క్షేత్ర దర్శనంతో సమానమని చెప్తున్నారు. దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువును ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగి దేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కృష్ణ అనే భక్తునితోనూ స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది. దేవతల కంటే సద్గురువు అధికుడని ఈ లీలలకు అర్థం ఉంటుంది. శ్రీరామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువును ఆశ్రయించమనటం కూడా గమనార్హము. దేవతారాధనలో రామకృష్ణుడు చాలా అధికంగా చేస్తారు. ఆయన దేవతతో, ఆ కాళీమాతతో మాట్లాడతాడు, ఆవిడికి భోజనం తినిపించగలుగుతాడు, ప్రతిదీ ఆవిడతో చర్చించగలుగుతాడు. అయితే ఇంకొంచెం సాధన ముందుకు వెళ్ళడానికి తోతాపురితోటి వెళ్ళమని చెప్పి ఆయనకి ఆజ్ఞ ఇస్తుంది. తోతాపురిని గురువు కింద చేసుకోమంటుంది. అప్పటి వరకు అంత శక్తివంతుడైన రామకృష్ణుడు ధ్యానం చేసేటప్పుడు మాత్రం మనస్సు నిలబడదు. అన్ని అమ్మవారే గుర్తుకొస్తారు, ప్రతిదీ అలాగే ఉంటుంది. అక్కడి నుంచి తోతాపురి కాళీమాతని సంహరించమని చెప్తాడు. నా వల్ల కాదని చెప్తాడు. నా వల్ల కాదు అని అంటే తోతాపురి గట్టిగా పట్టుకుంటాడు. సో దృష్టి ఒక చోట పెట్టినప్పుడు అమ్మవారు పక్కకు వెళుతుందని చెప్తే ఆయన వినడు. నా జీవితంలో అమ్మవారు పక్కకి వెళ్ళకూడదు అని అనుకుంటాడు. కానీ ఆయన గురువు చెప్పిన మాట వినాలని చెప్పి గట్టిగా పట్టుకున్నప్పుడు లోపల అంతర ప్రయాణము చేయగలుగుతాడు.
సో పరమహంస అది అద్వైతము, ద్వైతం నుంచి అద్వైతానికి రావడానికి చాలా కష్టపడతాడు. కానీ తోతాపురి సహకారంతో గురువుని ఆశ్రయించటంతో తప్పనిసరిగా ముందుకు వెళ్తాడు. ఇష్టదేవతోపాసన విక్షేప దోష నివృత్తి కోసమనని ఆత్మజ్ఞానానికై స్తోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువుని ఆశ్రయించాలి. ఇక్కడ ఇష్టదేవతని ఉపాసన చేసేటప్పుడు ఆ మనము బాగుంటుంది, మనసు బాగుంటుంది, మన చుట్టూ ఉండే వాతావరణం అంతా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేసేటప్పుడు, అంతర ప్రయాణం చేసేటప్పుడు, నివృత్తి కోసం ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక బ్రహ్మనిష్ఠుడైన గురువుని ఆశ్రయించాల్సి ఉంటుంది. అంటే లైవ్ గురువు అవసరం. ఎప్పుడైతే మనం అంతర ప్రయాణం చేసేటప్పుడు ఆ జ్ఞానానికి, అలాగే మనో నిగ్రహానికి, ఆంతరముగా ఉండే అహంకారాలు వాసనలు తొలగడానికి గురు శుశ్రూష, గురు సేవ, లేకపోతే గురువు యొక్క నాలెడ్జ్, అంటే ఆయన అందించే ఆశీర్వాదం, ఇవన్నీ అవసరం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తాయి. ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించటం అత్యావశ్యకమని ఈ అధ్యాయం కూడా తెలుపుతుంది. ఎవరైతే మోక్షం వైపు ప్రయాణం చేస్తారో వారు తప్పనిసరిగా ఒక సద్గురువు అంటే ఎలా దొరుకుతారండి? అంటే గురువు అనేవాడు ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేయించాలి, తల్లిలా ప్రేమగా చూడాలి. అలా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళని సద్గురు అంటారు. కాబట్టి అలాంటి స్థితి అంటే ఆ తన బిడ్డలాగా, సొంత బిడ్డలాగా చూసేంత తల్లి ప్రేమతో గురువు ఉండాలి. అలాగే ఏదో వల్లించటం కాదు, ఉపన్యాసం కాదు, లేకపోతే వాచా వేదాంతము కాదు, ఆత్మోన్నతి వైపు ప్రయాణము చేయించగలగాలి, నడపగలగాలి. వాళ్ళని సద్గురు అంటారు. కాబట్టి మానవ మాత్రుడైన గురువుని ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపచేయవలసినది సద్గురువేనని క్రిందటి అధ్యాయంలో చివరి లీల తెలుపుతున్నది. శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపిణి భక్తులకు అనుభవం ఇచ్చిన లీలలను ఎంతగానో ఇది పోలి ఉన్నది. కనుకనే శ్రీ గురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలు కూడా ఈ క్రింద అధ్యాయంలో చెప్పాడు. సిద్ధముని ఇంకా ఇలా చెప్పాడు, నాయన, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించటం వలన నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షము అయిన శ్రీ గురు చరిత్ర చెప్తాను వినన్నాడు. సిద్ధముని ఇంకా ఇలా చెప్తున్నాడు, మబ్బు వేసే ముందు మనకి చల్లటి గాలి వీస్తుంది, ఒక హాయి వస్తుంది. మంచి ఎండలో మబ్బు వేసింది అనుకోండి, ఆ గాలి, ఆ వాతావరణం ఒక హాయినిచ్చేస్తుంది. అలా గురువు యొక్క కథ వినడంలో నీకు అలాంటి హాయి వస్తుంది. చెప్పడం వల్ల నీకు ప్రీతి కలుగుతుంది. నీకు చెప్పడం వల్ల నాకు కూడా ఆనందం వస్తుంది. అలాగే భక్తులు పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన గురు చరిత్ర తెలుపుకోవడం అనేది ఒక అదృష్టం. కాబట్టి చెప్తాను విను. శ్రీ గురుడు కృష్ణా తీరంలో పిల్లవటి వద్ద ఉన్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాసం చేశారు. అది విని నామధారకుడు నమస్కరించి, స్వామి, భగవంతుడైన శ్రీ గురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేస్తారు? అందరికీ అన్ని సమర్పించగల ఆయన మళ్ళీ భిక్ష చేసుకొనడం ఎందుకు అని అడిగాడు. కృష్ణానదీ తీరంలో బెల్వటి వద్ద మేడి చెట్టు దగ్గర, మేడి చెట్టు, బిల్వ చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇవన్నీ కూడా అనేక రకాలైన ఔషధ తరంగాలను ఇస్తాయి. ఔషధాలను ఇవ్వడమే కదా, ఔషధ తరంగాలు అంటే ఆ గాలి వీచినప్పుడు ఆ తరంగంతోటి లోపల కొంత శుద్ధి, ఒక హాయి వస్తుంది. దానికే మనకి చాలా వరకు ఏదో దోషాలు ఉన్నప్పుడు రావి చెట్టు చుట్టూ తిరగమని, ఆ తిరిగినప్పుడు ఆ వాతావరణంలో అతనికి ఉండే ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా బయటికి పోతుంది. రామకృష్ణుడు ధ్యానం కుదరకపోతే ఆయన రోజు ధ్యానానికి అడవికి వెళ్ళేవాడు. అమ్మవారి దగ్గర కూర్చునేవాడు, బయట కూర్చునేవాడు, ఎక్కడ కూర్చున్నా ధ్యానం సరిగ్గా కుదిరేది కదా ఆయనకి. తోతాపురి వచ్చి చెప్పాక చాలా విశ్వప్రయత్నం చేస్తాడు రామకృష్ణుడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన రోజు రాత్రుళ్ళు అడవికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చేసుకుంటాడు, మనస్సు నిలబడదు, చాలా చింతన చెందుతాడు.
సో మొత్తం మీద ఒక రోజు అలా వెళ్ళి వచ్చినప్పుడు అతనికే తెలియకుండా తెల్లారే వరకు అసలు అతను లేవకుండా కూర్చోగలిగాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. వచ్చేస్తాడు, ఈ రాత్రి నాకు ఎందుకు ధ్యానం అంత బాగా కుదిరింది, ఆ ప్లేస్ ఏంటి అని చెప్పి మళ్ళీ పగలు అక్కడికి వెళ్ళి తను కూర్చున్న ప్లేస్ దగ్గర చూస్తే అక్కడ 5 వృక్షాలు కలిసి ఉంటాయి. ఆ 5 ఉసిరి, రావి, ఆ తర్వాత తులసి, జమ్మి చెట్టు, ఇవి 5 రకాలు కలిసి ఉంటాయి. అది చూస్తాడు. చూసి రోజు అక్కడికే వెళ్ళి కూర్చుంటాడు. చాలా బాగా మెడిటేషన్ కుదురుతుంది. ఆయన అందుకుని రామకృష్ణ మఠాల్లో పంచవటి అని చెప్తాడు దాన్ని. 5 ఇట్లు కాబట్టి పంచవటి అని చెప్పి ప్రతి రామకృష్ణ మఠంలో ఆ పంచవటిని వేస్తారు. వేసి తయారు చేసి ఉంచుతారు ధ్యానం చేసుకోవడానికి. అట్లా ఈయన తప్పనిసరిగా ఆ బిల్వవటి వద్ద మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాస దీక్ష చేశాడు. అది విని నామధారకుడు నమస్కరించి, స్వామి, భగవంతుడైన శ్రీ గురుడు మళ్ళీ తపస్సు చేసుకుంటూ అనుష్ఠానం ఎందుకు చేస్తున్నాడు? చాతుర్మాస దీక్ష చేయడం ఏంటి, మళ్ళీ భిక్ష చేసుకోవడం ఏంటి అని అడిగాడు. సిద్ధయోగి, నాయన, భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయటము, తపస్సు చేయటము, భిక్షమెత్తడము అన్ని భక్తులను ఉద్ధరించడానికి, సాధకులకు సన్మార్గము తెలియచెప్పడానికి మాత్రమే చేస్తారు. అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించాడు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలు ఎన్నింటినో తిరిగి ప్రకటన చేయటానికే తీర్థయాత్రలు చేశాడు. మహాత్ములు సామాన్యంగా తిరగరండి. వాళ్ళు భిక్ష తీసుకుంటే మన అదృష్టం. మనకుండే ఎన్నో దోషాలు ఆ భిక్ష ద్వారా తీసేసుకుంటారు. సో అందుకే ఎవరైనా సరే ఆకలితో వచ్చినప్పుడు లేకపోతే భిక్షకు వచ్చినప్పుడు నో అని అనకూడదంటారు. ఎందుకనంటే గుమ్మంలోకి వచ్చిన వాడిని నో అని తిరస్కరించకూడదు. వివేకానందుడు చెప్పినట్టు, నీకు పుణ్యం కావాలి అని అంటే, నీ నీ దోషాలు పోవాలి అని అంటే, దరిద్ర నారాయణుడు అన్నాడు ఆయన. నారాయణుడే నీ ఎదురుగా వచ్చాడు. కాబట్టి మనకున్నంతలో నో అనడానికి లేదు. శంకరుడు చూడండి, ఆమెకి ఏమీ లేకపోతే బాధపడిపోయి ఒక్క ఉసిరికే వేస్తుంది. అలా తప్పనిసరిగా మహాత్ములందరూ ఏం చేస్తారంటే, తీర్థయాత్ర చేసి అక్కడ భిక్షాటన చేసి తపస్సు చేసి భక్తులందరినీ ఉద్ధరించడానికి, సాధకుల్ని సన్మార్గంలో పెట్టడానికి, దారి పొడికి ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి, అలాగే ఆ తీర్థాలు ఎక్కడెక్కడ తిరిగారో ఆ తీర్థాలన్నీ శుద్ధి చేయడానికి, జనులకు తెలియచేయడానికి, కాలగతిలో మరుగున పడిపోతున్న అన్నింటిని ఉత్తమ తీర్థాలు ఎన్నింటినో కూడా, అంటే ఎంతో మంది మహాత్ములు వాటిని ఉద్ధరించి ఉన్నారు. పలానా చోట ఇంత గొప్ప విషయము, ఇంత మంచి పాజిటివ్ ఎనర్జీ ఉందని తెలియచేసి ఉన్నారు. దాన్ని కాలగమనంలో అనేక రకాలుగా మనం మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా ఉండడానికి తప్పనిసరిగా త్రిమూర్తులు, శివుడు లేకపోతే విష్ణువు అందరూ కూడా భిక్ష చేశారు. ఈ మరుగును పడకుండా ఉన్న ఉత్తమ తీర్థాలు ఎన్నింటినో తిరిగి మళ్ళీ ప్రకటన చేయటానికే తీర్థయాత్రలు చేస్తారు వారు. కాబట్టి కేవలం లౌకిక సుఖాలను ఆశించి మాత్రము కాకుండా, ఆశించే మూర్ఖులు ఎవరైనా ఉంటే వాళ్ళు స్వార్థపరులు, తమని ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన గుప్తంగా కూడా ఉన్నాడు. అలా మరుగున పడిపోయిన వాళ్ళని, తిరిగి తమని ఆశ్రయించిన వాళ్ళని కూడా చూసుకోవడం కోసం కూడా మళ్ళీ గుప్తంగా, అంటే ఏం చేస్తారంటే, అలా ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ మీద పడుతుంటే వాళ్ళు సాధనకి అంతరము కలగకుండా ఉండడానికి గుప్తంగా ఉండడం కూడా చేస్తారు. సో వారు ఆ టైంలో ఏం అనిపించిందో, దాంట్లో కాలగమనంలో వారికి ఏమి అనిపించిందో దాన్నే చేస్తారు. అలా లౌకిక సుఖాలను ఆశ్రయించే మూర్ఖుల కోసము, స్వార్థపరుల కోసము, తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కానీ సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీ గురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైంది. ఎలా అయితే సూర్య తేజం మనం ఆపలేం. సో కిటికీ మూసేసిన ఎక్కడో చోట చిన్న హోల్ ఉన్నా లోపలికి వస్తుంది. అలాగే కస్తూరి వాసన కూడా ఆపలేరంట. అలా మహాత్ములు యొక్క శక్తి
దాగి మూసి ఉంచడానికి కుదరదు. ఆయన మహిమ కూడా అలాగే బయటకు వచ్చేస్తోంది. కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కన్వశాఖీయుడు, మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రము రాలేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు. కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు. కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు, ఆ అతడు కన్వశాఖీయుడు, మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. అయితే ఆ చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతనికి మేనమామ పెంచాడు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేస్తే మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రం కూడా మర్చిపోతూ ఉంటాడు. ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించాడు. అతడు అనాథ అయిపోయాడు. భిక్షకి వెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతన్ని ఓరి మందమతి అని, అంతటి మహాపండితుడి పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా? నీ తల్లిదండ్రులు ఎంతో గొప్పవాళ్ళు, నువ్వు మందమతి, నీ జన్మ వ్యర్థము. విద్యావంతుడు, వయస్సులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతన్ని ఎవరూ ఆదరించరు. విద్య లేని నీవు పశువు కంటే హీనమని హేళన చేశారు. లోకులు పలు కాకులు అంటారండి. సో ఎవ్వరు వాళ్ళ సంగతి చూసుకోకుండా పక్కవాడి వంక చూస్తూ ఉంటారు. అలాగే పాపం ఇతను భిక్షమెత్తుకుంటుంటే జనము, నువ్వు మందమతి వాడివని, మహాపండితుడైన నీ తండ్రి వాళ్ళు పేరు చెడగొడుతున్నావు, ఎందులోనైనా దూకి చనిపోకూడదా? నీ జన్మ వ్యర్థము. విద్యావంతుడై వయస్సులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతని కీర్తి గౌరవం లభించేలా చేస్తోంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతన్ని ఎవరు ఆదరించరు. ఎవరైనా విద్యావంతుడు ఎంత చిన్నవాడైనా అతనికి ఎంతో ఆదరణ, కీర్తి, గౌరవం లభిస్తాయి. ఎవరికైతే విద్య లేదో వాళ్ళని అంత గౌరవంగా చూడరు, అతను ఎంత పెద్దవాడైనా వయసులో. అలా విద్య లేని నువ్వు పశువుతో సమానం కాబట్టి నువ్వు ఎందుకు పనికి రావని చెప్పి హేళన చేస్తున్నారు. అతడందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పినది నిజమే, కానీ నేనేం చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకు జన్మలో విద్య రాదు అని తేల్చేశారు. అతడు పాపం వీళ్ళు అంటున్న మాటలకి బాధపడి, మీరు చెప్పింది నిజమే, నాకు మందమతి, విద్య ఎక్కట్లేదు. అయితే నేను ఏం చేస్తాను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేసి ఉండకపోవచ్చు. ఎందుకనంటే నువ్వేం చేసావో అదే పొందుతావు. మనము ఇక్కడ ప్రకృతి ఒక లా ఉందండి, మనం ఏమి ఇస్తామో అది తిరిగి తీసుకుంటాము. కాబట్టి పూర్వజన్మ కృతం పాపం పుణ్యం అని చెప్పారు. తప్పనిసరిగా నువ్వు ఏది పొందుతున్నావో ఇప్పుడు ఈ జన్మలో అదంతా కూడా ఒకనాడు చేసుకుని తెచ్చుకున్నదే. మూట సంచితము ఆగామి అని అంటారు. తప్పనిసరిగా కర్మ సిద్ధాంతం ప్రకారము మనము ఎక్కడ పుట్టాము అన్నదంతా కూడా మన పుణ్యము మన పాపము ఇవే ఉంటాయి. సో మన జీవితంలో మనకి జరిగే ప్రతి సంఘటనలోనూ దాని తాలూకా ప్రభావం అంతా పూర్వజన్మ వాసన. కాబట్టి నేను ఏదైనా విద్యాదానం చేసుకుని ఉండకపోవచ్చు, నాకు ఈ దుస్థితి ఏర్పడింది, దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి పోని అని ప్రాధేయపడతాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకు జన్మలో విద్య రాదు, నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు అని అంత హీనంగా పాపం తిడతారు, అంత దీనంగా తిడతారు. అతను, ఆ విప్రులు, నీకు భిక్ష చేసుకుని పనికిరావు, నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు. ఆ పిల్లవాడు
తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరుకున్నాడు. బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమియ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పిస్తాను, నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు. అతను ఇంకా ఆ ఊళ్ళో ఉండలేకపోయాడు. ప్రజలందరూ పొడుస్తూ ఉంటే తను తట్టుకోలేక ఏం చేశాడనంటే బిల్లవటి చేరి అక్కడి నుంచి వెళ్ళిపోయి నిస్పృహ చెంది ఇల్లు విడిచిపెట్టేసి బిల్లవటి చేరి కృష్ణానదీ తీరంగా ఉన్న తూర్పు దిక్కునున్న భువనేశ్వరి దేవిని దర్శించుకోవడానికి వెళ్ళాడు. అక్కడ 3 రోజులు కూర్చుని ఆ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే కూర్చున్నాడు. 3 రోజులు గడిచినా అమ్మవారి దర్శనం దొరకలేదు అతనికి. అతను పటరాని కోపంతో ఏం చేశాడంటే నాలుక కోసేసుకుని దేవి పాదాల వద్ద పెట్టేశాడు. పెట్టేసి ఏమన్నాడంటే, నువ్వు కనుక నన్ను అనుగ్రహించకపోతే రేపు, ఇవాళ నాలుక కోసుకున్నాను, రేపు నువ్వు నన్ను అనుగ్రహించకపోతే నా తల నరికి నీకు సమర్పించేసుకుంటాను, నీ ఎదుటనే నేను ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు. చెప్పుకుని అక్కడే ఉండిపోయాడు. నాటి రాత్రి దేవి అతడికి ఆ భువనేశ్వరి దేవి అతడికి కలలో కనిపించి, నాయన, నాపై అలుగవద్దు, కృష్ణా నదికి పడమటి తీరాన ఉన్న మేడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము, దత్తుడు అక్కడ ఉన్నాడు కదా మరి, శివుని అవతారము, అపార శక్తివంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. నువ్వు నా మీద అలిగితే ఏమొస్తుందయ్యా, వెళ్ళి ఆ కృష్ణానదీ తీరంలో పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడు ఒక సన్యాసి, అతను సాక్షాత్తు శివుడే, శివుని అవతారము, అపార శక్తివంతుడు, అతడు నీ కోరిక తీర్చగలడు అని అమ్మవారు చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి శ్రీ గురుడు దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తే అప్పుడు గురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయిని ఉంచి ఆశీర్వదించాడు. గురువులు ఎంత దయామయులంటే అసలు ఎవ్వరూ తెలియక్కర్లేదండి, వాళ్ళు వచ్చి వాళ్ళ పాదాలు మీద దండం పెట్టినప్పుడు వెంటనే అర్థమైపోయి అక్కడి నుంచి అతని చేయి మీద, అతని తల మీద చేయి పెట్టాడు. అతనికి వెంటనే ఏమైంది, నాలుక కోసి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టేశాడు. నాలుక లేదు, అందుకని మాట్లాడలేడు. వచ్చి ఉట్టినే పాదాలకి దండం పెట్టుకున్నాడు అంతే. అయితే ఎప్పుడైతే పాదాలకి దండం పెట్టాడో ఆయనకు అర్థమైపోయి ఆ గురుడు ప్రసన్నతతో, అందుకే చెప్తారండి, గురువు ప్రసన్నంగా ఉంటే ఆ తరంగాలే వేరు. అందుకే గురువుల దగ్గర ఎప్పుడూ కూడా మన ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేయడము, లేకపోతే వాళ్ళు ఏ సమయంలో ఎలా ఉన్నారో చూడకుండా విసిగించటము, ఇలాంటి పనులు చెయ్యకూడదు అసలు. వాళ్ళు ఎప్పుడైతే ప్రసన్నంగా ఉంటారో ఆ తరంగము మనకి తాకితే మనకుండే దోషాలన్నీ పోతాయి. ఈయన ఎప్పుడైతే అలా ప్రసన్నంగా అతని శిరస్సు మీద చేయి పెట్టారో, ఆశీర్వదించారో, వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి అతనికి. తీసేసిన నాలుక వచ్చేసింది, సకల విద్యలు వచ్చాయి. కాకి మానసరోవరం చేరి రాజహంసగా మారినట్లుగా, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లుగా శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. అంతకుముందు ఊళ్ళో అందరూ దూషించారు, తరిమి తరిమి కొట్టారు. సో చరిత్రలో ఇవన్నీ చూస్తే అతను అక్కడికి చేరుకోవాలి అని అంటే ఏదో ఒక నెగిటివ్ రావాలి, కష్టం రావాలి, ఆ కష్టం నుంచి మళ్ళీ అతను అనుగ్రహం వైపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో అలా అతను ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి అమ్మవారి దగ్గర చాలా పట్టుదలతో చేసినప్పుడు ఆవిడ అనుగ్రహించి ఈయన దగ్గరికి పంపించింది. ఈయన అనుగ్రహంతో, ఆ స్పర్శతోటి కాకి మానస సరోవరంలో చేస్తే రాజహంసగా మారినట్టు, పరుశవేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు, శ్రీ గురువు యొక్క హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయిపోయాడు. శ్రీ గురుని నివాసం వలన ఆ స్థలం మహా మహిమ గలదైంది.
ఆ కృష్ణానది తీరంలో పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు కింద ఆయన తపస్సు చేయడం వల్ల ఆ స్థలము, ఆ ఏరియా అంతా కూడా మహా మహిమాన్విత ప్రదేశం కింద మారిపోయింది అని ఆ అధ్యాయము నామధారకుడి సిద్ధుడు గురువుని యొక్క లీలల గురించి చెప్పాడు. 3 అధ్యాయాల్లో లీలలు ఉన్నాయి, ఒక అధ్యాయం అయింది. మిగతా 2 అధ్యాయాల్లో శ్రీ గురుడు యొక్క లీల గురించి తెలియచేస్తారు. ఓకే, అది 17వ అధ్యాయం. నమస్తే.